నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంత నీచానికి పాల్పడుతుందో కొన్ని అక్కడ జరుగుతున్న సంఘటనలే అద్దం పడుతూ ఉన్నాయి. తాజాగా అయితే ఐబీ సంస్థ చేసిన సర్వే రిపోర్ట్ అంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక లెటర్తో ఇది లెటర్ వైసీపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ లెటర్లో ఉంది. ఆ లెటర్ అయితే ఇప్పుడు తాజాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. అసలు నిజంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే చేస్తుందా? సర్వే చేస్తే ఆ లెటర్ అంత ఓపెన్గా బయటకు వస్తుందా? ఇలా ఒక లెటర్ సర్క్యులేట్ అవ్వడాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఆ లెటర్ ఏంటి? వైసీపీ దీన్ని ఎందుకు సర్క్యులేట్ చేస్తుంది? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గవర్నర్, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి వైసీపీకి అధికారం అని చెప్పి ఆ లెటర్లో ఉంది అని చెప్పి ఆ లెటర్ అయితే ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. అసలు నిజంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ సర్వే చేస్తుందా? అసలు సర్వే చేస్తే ఆ లెటర్ బయటకు వస్తుందా? అసలు అది ఫేక్ అనుకోవాలా, రియల్ అనుకోవాలా? ఏంటి సార్ అసలు అది? ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఎన్ని రకాల మతలబులన్నా చేసి గెలవటానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే ఇప్పుడు ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్ లెటర్స్ సృష్టిస్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇట్లా లెటర్ రాసి బయటకు వదలదు. అది అసలు ఇంకోటి వాళ్ళు ద వెరీ బిగినింగే రాసుకున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది అని. ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాంట్లో వీళ్ళకి పార్టీకి అనుకూలంగాను ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగాను వాళ్ళు రాయాల్సిన పాయింట్లన్నీ రాసేసి అది ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు. సార్ ఆ లెటర్ మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందమ్మా, చూపిస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఇది 10th ఏప్రిల్న రిలీజ్ చేసినట్టు. ఇది ఎవరికి అడ్రస్ చేయాల, కనీసం ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ యూనిట్ అని చెప్పి పోనీ వాళ్ళు సెంట్రల్ యూనిట్కి పంపిస్తున్నారన్నట్టు అంటే అడ్రస్ చేస్తారు. హైలీ కాన్ఫిడెన్షియల్గా వెళ్తాయి తప్ప ఈ లెటర్స్ ఇలా సర్క్యులేట్ అయ్యేటట్టుగా పంపించరు. రెండోది, వాళ్ళకి ప్రతిదీ కూడాను రిఫరెన్స్ నంబర్స్ ఉంటాయి. ఆ పంపుతున్న లెటర్ యొక్క నంబర్ ఉంటుంది, అఫీషియల్ నంబరు. అంతేగాని ఇది ప్రచారం కోసం వేసిన పాంపులెట్ లాగా ఉంది, అఫీషియల్ నంబర్స్ ఉంటాయి. రెండోది, ఈ లెటర్ ఏమో ఐబీ పంపిస్తుంది, డీటెయిల్డ్ రిపోర్ట్ ఏమో 8 ఏప్రిల్కి అక్కడికి వస్తుందని చెప్పి రాస్తున్నారు. అక్కడే వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలిసిపోయింది ఇది ఎవడో మామూలు నాటు పర్సన్ రాశాడు, అరకొరగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని. అదే కనుక 10 పంపిస్తున్నాడంటే ఇంకో 12వ తారీఖు వేస్తాడంటే అర్థం ఉంది, ఇంకో 2 డేస్లో ఇంకా లెటర్ డీటెయిల్డ్గా వస్తుందని. ఇందులో అన్ని డీటెయిల్స్ రాశారు. ఒకటేమో వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది తథ్యం. ఎవరు రాస్తారు? వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంత అవసరం ఏముంది? తర్వాత ఎన్ని సీట్లు వచ్చేది, ఎంత పర్సంటేజ్ వచ్చేది కూడా వీళ్ళు రాశారు. అంటే చూపిస్తాం మీకు. యాజ్ పర్ ద కరెంట్ గ్రౌండ్ అసెస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమ్స్ టు బి లీడింగ్ ద స్టేట్ బై ఎ హ్యూజ్ మార్జిన్, అత్యధిక మెజార్టీతో అని వాళ్ళు రాస్తారు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు పై వాళ్ళకి. ద వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ఓవర్ 124 సీట్స్ విత్ ఏ షేర్ ఆఫ్ 51% ఓట్ షేర్తో. 124 అంట. అట్లాగే వాళ్ళు ఇదంతా చదవక్కర్లేదు, అక్కడికే అర్థమైపోయింది. ఎన్డీఏ అలయన్స్ అండ్ అదర్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ డిండిల్డ్. వాళ్ళ ఓటు తగ్గిపోయిందంట. విత్ దేర్ షేర్ షేర్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ బిలో 51% వీళ్ళకి వస్తుందని చెప్పి రాస్తున్నాడు. అయితే ఒకటి ఏంటంటే సీట్స్ 118 నుంచి 124 మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీకి, 48 నుంచి 51 ఏమో ఎన్డీఏ కూటమికి, మూడింటికి కలిపి. అదే కాంగ్రెస్కి ఏమో 0 to 1 ఒకటి రాకపోవచ్చు, వస్తే ఒక సీటు, అది కూడా 1 to 3% ఓట్స్ అంట. ఇదంతా కూడా ఫాల్తూ. సార్ మీరు చెప్తున్నట్టు ఐబీని కూడా వైసీపీలో ఫేక్ రాజకీయాలకు వాడుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకోటి చెప్తామ్మా, వీళ్ళంటే 3,56,541 మందిని 2 మార్చి నుంచి 4th ఏప్రిల్ మధ్యలో వీళ్ళని ఇంటర్వ్యూ చేశామని చెబుతున్నారు. చెప్తామ్మా అది కూడా. కీ పాయింట్స్ అని కొన్ని రాశారు, ముఖ్య అంశాలు. అన్యాచురల్ అలయన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ లీడ్స్ టు లూజ్ ఓట్ బ్యాంక్ అంట. అసలు వాళ్ళు ఎందుకు రాస్తారు ఈ అన్యాచురల్ అలయన్స్ అనేది? ఇంటెలిజెన్స్ వాళ్ళు అట్లా కామెంట్ ఎప్పుడు చేయరు. అన్యాచురల్ అని, అన్పయస్ అని వాళ్ళేం వర్ణించరు. ఏ పార్టీ ఏ కూటమి పెట్టుకున్నా వాళ్ళకి అనవసరం కదా, అది పవిత్రమైందా అపవిత్రమైందా అని. అది వీళ్ళు రాసిన పైత్యం. కాళిదాస్ కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్నట్టు వీళ్ళు రాసుకున్నారు. ఎవడైనా చూడగానే చెబుతారు, కానిస్టేబుల్కి చూపించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలాంటివి రాయరని. అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ ఎలకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్. వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళంట వాళ్ళు శాస్త్రీయంగా ఎమ్మెల్యే సీట్లని పంపిణీ చేయలేదని వీళ్ళు రాస్తున్నారు. సరే, ఇదంతా
మేజర్ పార్టీస్ ఇన్ టీడీపీ ఆర్ ఏబుల్ టు పెర్ఫామ్. తర్వాత వీళ్ళు మేజర్ పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలు ఇష్యూలెస్ అంటే పాలిటిక్స్ని ఒక అర్థవంతంగా నడపలేకపోయినాయి రాస్తున్నాడు రాష్ట్రంలో. ఇది ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇట్లా ఉండదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఇతను ఎవరైతే ఇది పోస్ట్ చేశాడో మీరు అన్నట్టు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం, తర్వాత పోలీస్ విజిలెన్స్ విభాగాలు కానీ ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా పట్టుకోవాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా ఇట్లాంటి ఫేక్ లెటర్స్ ఉపయోగించి కిందసారి కనుక వివేకానంద గారి హత్య తెలుగుదేశం వాళ్ళు చేశారని కనుక చెప్పి ఎట్లా గెలుపొందారో, ఏదో ఇంటెలిజెన్స్ సీక్రెట్గా ఒక లెటర్ పంపినట్టు ఇది వీళ్ళు క్రియేట్ చేశారు. ఎవరు బెనిఫిట్ అవుతున్నారు ఈ లెటర్ ద్వారా? వైఎస్ఆర్సీపీ బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ వర్డ్లోనే తెలిసిపోతుంది. వాళ్ళు కావాలని ఇట్లాంటి అంటే అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ లెటర్ ప్యాడ్ను ఉపయోగించి తమ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉపయోగిస్తున్నారంటే ఇది కుట్రపూరితంగా జరిగిన లెటర్ అనేది ఎవరికైనా అర్థమవుతుంది చూస్తేనే. అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో అఫీషియల్ లెటర్స్ ఇది ఒక ప్రెస్ నోట్ లాగా ఉంది, చక్కగా డిస్ప్లేడ్గా. ఎప్పుడు కూడా అట్లాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇట్లా డిస్ప్లేడ్గా ఏం పంపరాళ్ళు, చాలా అఫీషియల్ నంబర్స్తో సహా డేటెడ్ సో అండ్ సో అని. తర్వాత 10వ తారీఖు పంపి మళ్ళీ వివరమైన ఆఫీస్కి 8వ తారీఖున వస్తుందని రాస్తారా ఇంటెలిజెన్స్ వాళ్ళు? అంత ఇంటెలిజెన్స్ లేనాడే రాసిన లెటర్ అని తెలుస్తుందిగా. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇట్లాంటివి రాయరు. ఇంటెలిజెన్స్ లేని రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు రాసిన లెటర్ అనేది చెప్పకనే చెబుతుంది. దాని ముఖం మీదే అన్ని తప్పులుంటే తర్వాత ఇంత డిస్ప్లే చేయటం ఇవన్నీ రాజకీయ పార్టీలు చేసే జిమ్మిక్కుల్లో ఇదొకటి. ఈ చీప్ జిమ్మిక్కులు ఏమి ఆ పారం. ఒక్కసారి ప్రజలు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ నకిలీ లేఖలో వీళ్ళు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రసారం చేసి ప్రచారం చేసుకోవటం వల్ల ఎవడు కూడా నమ్మరు. ఇప్పుడు దీని మీద కనుక కేసు బుక్ చేసి ఎవడైతే చేశాడో చూస్తే ఖచ్చితంగా అతను వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు అయి ఉంటాడు. డెఫినెట్గా ఎవడైనా చెప్తాడు. ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్. గతంలో నమ్మారు కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు గురించి చెప్తుంటే ఎవడన్నా నమ్ముతున్నాడు? అప్పుడు అవినాష్ రెడ్డి గారే అక్కడ కడపలో ప్రచారం చేసుకోలేని పరిస్థితి. సో మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఫేక్ లెటర్ని రిలీజ్ చేసింది రాజకీయం కోసం. దీని మీద మీరు అన్నట్టు ఎలక్షన్ కోడ్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి మామూలుగానా? చాలా ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్ని మిస్యూజ్ చేస్తున్నారంటే ఇదేం చిన్న విషయం కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ప్రచారం ఏదో వాళ్ళు చేసుకోవాలి కానీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని బఠానీలకు అమ్మినట్టే కదా. ఇది బఠానీల కింద అమ్ముతున్నారు. అది ఎవరు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే రేపు కేంద్ర ప్రభుత్వ లెటర్ ప్యాడ్లు కూడా వాడతారు వీళ్ళు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం లెటర్ ప్యాడ్లు కూడా వాడతారు. తర్వాత పోలీసు విభాగానికి చెందిన కీలకమైన విభాగాల లెటర్ ప్యాడ్. ఇంతకన్నా విభాగం కీలక విభాగం ఏముంటుంది ఇంటెలిజెన్స్ కన్నా? ఇంటెలిజెన్స్ బ్యూరో. మరి అది చిన్న విషయం కాదు కదా. చాలా సాహసంతో చేసిన ప్రయత్నం ఇది. అది తిప్పికొట్టాలి డిపార్ట్మెంట్. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సిఈసి దృష్టికి తీసుకురావాలి. సిఈసి వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోకి, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ డీజీలకి ఇక్కడికి. ఇప్పుడు మొన్న 3-4 ఎస్పీలని పక్క తీశారు కదా. ఇట్లాంటి పనులు చేస్తారు, చర్యలు తీసుకోవట్లేదని. ఇప్పుడు వీళ్ళు సుమోటోగా తీసుకోవాలి. ఈ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వాళ్ళు పట్టుకుని వాళ్ళే తీసుకొచ్చి చూపించాలి. ఇట్లా ముసుగులేసి తీసుకొస్తారు కదా, ఇదిగో ఇతనేను ప్రచారం చేసింది లేకపోతే ఈ గ్యాంగ్ అని. మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం రాక ఎల్లక్కర్లా అంటే రాష్ట్ర పోలీసు విభాగం నిద్రపోతుందా ఇలాంటి దొంగ నకిలీ ప్రచారాలు చేస్తుంటే? అందుకేగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మీరు ఎస్పీలు అయ్యుండి ఇలాంటి అక్రమాలని మీ అంతటి మీరు ఎదుర్కోవట్లేదు. వాళ్ళ రాక వెళ్ళి అయ్యేటప్పటికి నెలలు, రోజులు, పూళ్ళు గడిచిపోతున్నాయి. సార్ మీరు అన్నారు ఇలా లెటర్ రిలీజ్ చేయడం అంటే ఒక సాహసమే అని చెప్పి. మరి అంటే ఇప్పటి వరకు ఏ సర్వే చేసినా కూడా ఎన్డీఏ కూటమికే ఆధిక్యం చూపిస్తూ వస్తుంది. సో వైసీపీ అంటే ఇంకా లాస్ట్ అస్త్రంగా మేమంతా సిద్ధం చేపట్టినట్టు బస్సు యాత్ర ఇది కూడా లాస్ట్ అస్త్రంగా ఒకటి రిలీజ్ చేసి వదిలేద్దామని సాహసం చేసిందనే చెప్పుకోవాలి. సో మరి ఇది ఆ సాహసం కోసం ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోనే యూజ్ చేసుకుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇట్లా ఉంటుందంటమ్మా, మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడని. ఇక అన్ని తెగించినాడికి ఇక ఆడికి ఏ హోపు లేదు, విసికి వేసారిపోయి ఇక దాంట్లో ఫ్రస్ట్రేషన్తో చేసిన ప్రయత్నం ఇది. లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్లు ఆడుకుని ఇలాంటి రిపోర్ట్లు తయారు చేస్తారా? కృత్రిమంగా తయారు చేసి వదిలింది ఇది. ఎవరైనా చర్య తీసుకోవచ్చు, పోలీసు విభాగాలు కూడా తీసుకోవచ్చు. ఎవడైతే పోస్ట్ చేశాడో ఖచ్చితంగా 100% మీరు హోమ్ గార్డ్కి చూపించినా కూడా ఇది మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చేయదండి ఇట్లాంటిదని చెప్తాడు. పక్కా ఫేక్. అవును.
దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా గట్టిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి ఈ లెటర్ని. ఎవడు పోస్ట్ చేశాడు, ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పనులన్నీ. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్. మన వీక్షకులకు కూడా నమస్కారం.